హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. నిన్న పవన్ కళ్యాణ్ గారు జన సైనికులతో నిర్వహించిన ఒక ఆత్మీయ సమావేశంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ, విజయ్ గురించి కావచ్చు, కాపుల గురించి కావచ్చు, అన్ని అంశాలపైన, రంగా గారి గురించి కావచ్చు, ఇలా చాలా కీలకమైన అంశాల గురించి పవన్ కళ్యాణ్ గారు నిన్న కొంత ఆవేశంతో పాటు అసహనం కనిపించింది పవన్ కళ్యాణ్ గారిలో. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అలాంటి అసహనంతో కూడిన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? అసలు జనసేనలో ఏం జరుగుతుంది? ఇలాంటి అంశాన్ని కూడా మనతో మాట్లాడడానికి స్వామి గారు ఉన్నారు. స్వామి గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఫస్ట్, అంటే చాలా కీలకమైన అంశం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడుతూ, నాకు కొంతమంది జనసేన వాళ్ళే మెసేజ్ చేస్తున్నారు విజయ్ గెలుపు గురించి ప్రస్తావిస్తూ, ఎక్కడో ఊళ్ళో పెళ్లికి వీళ్ళ హడావిడి ఏంటి అనే వ్యాఖ్య చేశారు. అంటే మనకు తెలిసి అందరికీ తెలిసిన సామెతే, ఊళ్ళో పెళ్లి కుక్కల హడావిడి ఏంటి అనేది. అంటే ఇప్పుడు ఆయన కుక్కలని ఎవరిని అన్నట్టు ఇక్కడ? కుక్కలు అనేసి ఎవరిని అన్నట్టు అంటే కనుక మేబీ మెసేజ్లు పెట్టిన వాళ్ళు కావచ్చు, లేకపోతే దాని మీద డిస్కషన్ చేసిన వాళ్ళ గురించి అవ్వచ్చు. కుక్కలు అనేదానికన్నా ఒక్కసారి మనం అనలైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ విజయ్ ఎందుకు గెలిచాడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఎందుకు ఓడిపోయారు, వీటి మీద అనలైజ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్. ఎందుకంటే కనుక పార్టీలు ఉన్నాయి అంటే కనుక అనలైజ్ చేస్తారు. అలాగే ఒక అనలిస్టులు ఉన్నారు అంటే కనుక దాని మీద అనలైజ్ చేస్తారు. ఒక యూట్యూబ్ ఛానల్స్ అట్లాగే మీడియా ఛానల్స్ ఉన్నాయి అంటే కనుక అక్కడ ఉన్న పాజిటివ్. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు అదే స్థాయి యొక్క వ్యక్తి, అట్లాగే విజయ్ గారు కూడా అదే స్థాయి యొక్క వ్యక్తి. కానీ తనతో పాటు సినిమాలు, ఎందుకంటే వీళ్ళిద్దరు క్లబ్డ్గా తీసే సినిమాలు చాలా వరకు, అతను ఒక సినిమా తీస్తే ఇతను రీమేక్ చేయడం, ఇతను ఒక సినిమా తీస్తే కనుక అతను రీమేక్ చేయడం, ఇట్లాగా ప్యారలల్గా కాంపిటీషన్కి వచ్చేది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మోర్ ఆర్ లెస్ ఈక్వల్గా ఉన్న వ్యవస్థ అది. కాకపోతే ఏంటంటే మనం ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి, అక్కడ వ్యవస్థ ఎందుకు స్ట్రాంగ్గా ఉంది, ఇక్కడ ఎందుకు వ్యవస్థ ఫెయిల్ అయిందని చెప్పి. అక్కడ విజయ్ గారిని చూసుకుంటే కనుక ఆయన ఏమీ ఏదో గాల్లో మేళ్ళ కట్టేసి, నేను తమిళనాడులో ఉంటున్నాను ప్రస్తుతానికి, సో నాకు తెలుసు కాబట్టి తెలుసు. అక్కడ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి విధంగా ఆయన బాగా యూజ్ చేసుకున్నాడు అన్నమాట. ఒక పక్క చూసుకుంటే కనుక డిఎంకే గవర్నమెంట్ వచ్చి ఈ గంజాయి కేసులు, రేప్ కేసులు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. రెండో పక్క చూసుకుంటే కనుక ఏడీఎంకే వచ్చి పార్టీని ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి పార్టీ అధికారాన్ని మార్చుకుంటున్నారు. ప్రభుత్వ అధికారాన్ని కాదు, పార్టీ అధికారాన్ని. దీన్ని కరెక్ట్ టైంకి యూజ్ చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పార్టీ పెట్టేము అంటే కనుక మనము ఎత్తుగడ వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మాట. ఆయన ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు నాకు బాగా గుర్తుంది. నేను జనసేనలో ఉన్నాం కాబట్టి మాకు బాగా గుర్తుంది. ఆయన ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు ఫస్ట్ ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే, ఎలక్షన్స్ కరెక్ట్గా ఒక వారం ముందు దాకా ఏ క్యాండిడేట్ ఎక్కడ పెడతాడో తెలియదు మాట. ఏ క్షణంలో ఈ లోపల యువతల పక్కనేమో ఇటు పక్క వీళ్ళు అనౌన్స్ చేసేసారు, ఇటు పక్క టీడీపీ వాళ్ళు అనౌన్స్ చేసేసారు. నెలల నుంచి వీళ్ళు రోమింగ్లు చేసేస్తున్నారు. ఆడ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ తెలీదు, ఎక్కడ నిలబడతారో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ నిలబడతారని చెప్పేసి ఒక కాన్ఫిడెన్షియల్గా మీటింగ్ చేసే చివరిదాకా అసలు తిరిగి వ్యవస్థ లేదు. వారం రోజుల్లో టిక్కెట్లు తీసుకుని ఎమ్మెల్యేలు అయిపోదామంటే కనుక ఏ రకంగా ఎమ్మెల్యేలు అయిపోతారో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ విజయ్ చూసుకుంటే కనుక ఒక గ్రౌండ్ వర్క్ ఎంత వర్క్ చేశాడంటే కనుక, ప్రశాంత్ కిషోర్ లేకపోతే పెద్ద పెద్ద ఐటీ ప్యాక్ వీళ్ళందరినీ పెట్టుకుని అట్లాగే ఒక వ్యవస్థని ఒక 4 years నుంచి వర్క్ చేస్తున్నాడు ఆయన. మీరు ఈ రోజు ఆ రోజు కాదు, 4 years నుంచి వాళ్ళ తండ్రి వర్క్ చేస్తున్నాడు. ఫస్ట్ ఒక 4 years బ్యాక్ వాళ్ళ తండ్రి పార్టీ పెట్టాడు, ప్రజలకు ఒక సంకేతం ఇచ్చాడు. ప్రజలకు ఒక సంకేతం ఇచ్చి మేము పార్టీ పెడుతున్నాము అని చెప్పి ప్రజల మైండ్ సెట్ని ఫామ్ చేసాడు. అట్లాగా ఒక గేమ్ ఆడారు జనాల్లో, అసలు మైండ్ సెట్ ఎట్లా ఉంటుందని చెప్పి. ఆయన మీద మళ్ళీ ఆ తండ్రి మీద కేసులు పెట్టినా కానీ అది ఇంటర్నల్ గేమ్ మాట, ప్రజల మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది ఏంటని. ఎందుకంటే కేసు పెట్టినోడైతే కనుక ఈ రోజు కూడా మాట్లాడకుండా ఉండాలి, కేసు రన్ అవుతూ ఉండాలి. కానీ కేసు పెట్టిన 10 రోజుల్లోనే విత్డ్రా చేసుకున్నాడు. ప్రజల మైండ్ సెట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసాడు ఎట్లా ఉంటుందని. ఒక గేమ్ ఆడుతూ వచ్చాడు. ఆ తర్వాత రజనీకాంత్ గారు వస్తా ట్రై చేసేది కానీ అవ్వలేదు. ఈ పలసందులు అన్నీ యూజ్ చేసుకుని అప్సెట్ ఉన్న టైంలో కరెక్ట్గా దెబ్బ కొట్టారన్నమాట. అది ఒక రాజకీయ ఎత్తుగడ. ఆ రాజకీయ ఎత్తుగడ అనేది పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏ క్షణమూ లేదు. నేను మొన్నమాట చెప్తున్నాను, ఏ క్షణమూ లేదు. ఎందుకంటే ఎప్పుడు మనం ఎమ్మెల్యేని మన నీతి నిజాయితీగా పెట్టేసామా, గెలిచేసామా అంటే సరిపోదు. ప్రజలకు కావాల్సిన నీతి నిజాయితీ కాదు. ప్రజలకు ఏం చేస్తావు, ప్రజలకి ఇచ్చేస్తాను, ఈ పని చేస్తాను, ఆ పని ఉండాలి ఫస్ట్. అది చెప్పడం మానేసి మనకి ఇదిగో ఇలాంటి పనులు చేయడం వల్ల మాత్రం కంపల్సరీ 100% అవ్వదండి. దానికన్నా కుక్కలు అని కన్నా అసలు అక్కడ పార్టీ అనాలిసిస్ ఏమైంది, ఇక్కడ ఏమైంది అని చెప్పి అనలైజ్ చేసుకోవాలంటే కనుక మనం మన మనసుని మనం ఆలోచింపచే శక్తిలో ఉండాలన్నమాట. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే కనుక నాకు మొన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అవుతున్నప్పుడు అవతలోడు గుద్దేశాడు, కానీ నన్ను ఎందుకు గుద్దేశాడు అని చెప్పి నేను అనలైజ్ చేసుకోవాలి. ఆడు తాగొచ్చి గుద్దేశాడు, అయినా కానీ ఓకే నా సైడ్ ఏమైనా మిస్టేక్ ఉందా, ఎందుకు అలా చేసాడు, అవతలోడు ఎందుకు చేసాడు అని చెప్పి మనం కరెక్ట్ చేసుకుంటే ట్రై చేస్తేనే
వ్యవస్థని మనం దాడిలో పెడతాం. అట్లాంటిది ఒక రాష్ట్రానికి సీఎం అంటే గనక ఎన్ని ఎత్తులు వేయాలి, ఎత్తి పన్నాగాలు పన్నాలి, ఎన్ని లేదు ఇక్కడ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిన్న ఇంకో కీలక అంశం అన్నారు. అసలు నేను పార్టీ పెట్టింది సీఎం అవటానికి కాదు అని. కానీ జన సైనికులు మాత్రం సీఎం చేయడానికి ఉన్నారు కదా. నేను జనసేనలో ఉంది 13 సంవత్సరాలు జనసేనలో ఉన్నప్పుడు నేను సీఎం చేయడానికే పనిచేసాను. నిన్న కాక మొన్న నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాను. ఆయన ధవళేశ్వరం బ్రిడ్జ్ నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు అక్కడ కార్యకర్తలు అందరం మేము నడుచుకుంటూ వెళ్ళాం. ఆ రోజు మేము అందరూ జనసేన సీఎం అన్నప్పుడు అందులో నేను ఒక వ్యక్తిని మాట. అప్పుడు సీఎం అన్నప్పుడు ఆయన సీఎం అని కాదురా, నేను సీఎం గారితో ఉంటాక నేను చేయలేదు అని చెప్పి ఆ రోజు చెప్పుకుంటే కనుక ఆ రోజు నేను ఒక్కడే నిలబడ్డాను కదా, ఆ ఒక్కడే నిలబడుతున్నమాట అక్కడ. నిజం చెప్తున్నాను. మొన్న నేను అదే బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాను. మేము సీఎంకి పోటీ చేయడానికి రాలేదురా అని చెప్పి అని ఉంటే నిజంగా కూడా ఆయన ఒక్కడే మిగులుతాడు అక్కడ. ఆయన సీఎం చేయడానికి మేము అందరూ కష్టపడ్డది. మేము కష్టపడ్డదే ఎక్కడో వచ్చి ఏదో పని చేయడానికి, లేకపోతే ఇంకో దానికంగా ఉంటాకే, లేకపోతే జన సైనికుల మీద దాడులు చేయించుకుంటాకే మేము పని చేయలేదు. మేము ఆయన సీఎం చేయడానికి ఇప్పుడు కూడా సీఎం చేయడానికే, ఇప్పుడు కూడా సీఎం అవ్వాలి. ఆయన వద్దంటున్నారుగా. ఆయన వద్దంటట్లాగా నీ కింద లక్షల మంది అభిమానులు ఉన్నప్పుడు వాళ్ళ ఆశయాలు ఉంటాయి కదా. నేను సీఎం అవ్వడానికి కాదు అని చెప్పేసి మమ్మల్ని మీరే ఉత్సాహపరిచేస్తే ఎట్లా అవుతారు సీఎం? సీఎం జీవితంలో అవ్వలేదు. ఆయన జీవితంలో అదే అంటే ఆయన అంటున్నారు. ఇప్పుడు ఎవరినైతే అభిమానులు కావచ్చు వాళ్ళందరినీ ఉద్దేశించి ఆయన ఏమంటున్నారు, మీరు నన్ను పదే విజయ్తో పోటీ చేస్తున్నారు, మరి 2019లో నేను ఒంటరిగా పోటీ కదా, అప్పుడు మీరు ఏం చేశారు? 2 చోట్ల ఓడిపోయా కదా, కనీసం నేను కూడా కనలేదు కదా, ఒంటరిగా పోటీ చేసి మీరు ఏం చేశారు అని ఆలువే తప్పనట్టుగా మాట్లాడుతున్నారు కదా ఆయన. 2019కి ఇప్పటికి మొత్తం 3 నియోజకవర్గాలు చూసుకుంటే కనుక ఫస్ట్ అయినా పిఠాపురం నుంచి పిఠాపురం, ఇప్పుడు పిఠాపురం, ఫస్ట్ భీమవరం నుంచి గాజువాక నుంచి నిలబడ్డారు. అక్కడ భీమవరంలో కాపులు ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే కనుక 22%, ఆయనకి 33% ఓటు వచ్చింది. నేను 100% చెప్తున్నాను. భీమవరానికి 20 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నాను. ఈ 22% ఓట్లు ఇతనికి పడిపోయి. కానీ పవన్ కళ్యాణ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అరే నేను కమ్మ విషయం ఎక్కడైనా మాట్లాడతారా, రెడ్డి విషయం ఎక్కడైనా మాట్లాడతారా? కానీ పవన్ కళ్యాణ్ గారు పదే కాపులు అని చెప్పి ఇటు కాపుల్ని దూరం చేసుకుంటున్నారు, మిగతా వర్గాన్ని దూరం చేసుకుంటున్నారు. ఎవడ వర్గానికి వాడు నాయకుడిని చేసుకోవాలని చెప్పి ప్రతి కార్యకర్తగా ఉంటది. ఎస్ నేను కాపుని కాబట్టి మా నాయకుని కాపుని కంపల్సరీ చేసుకోవాలనుకుంటది. కానీ నేను సీఎం అవును, నేను ఇంట్లోనే కూర్చుంటాను, లేదా డిప్యూటీ సీఎం అవుతాను అంటే కనుక అది కుదరదు కదా. మిమ్మల్ని మోటివేట్ చేసుకొచ్చి ప్రజల్లో తీసుకొచ్చినప్పుడు కంపల్సరీ సీఎంకే ముందే పనిచేస్తాము. భీమవరంలో ఈ విషయం చెప్తున్నానండి, 22% ఉంది. మా కాపులు ఓట్లు పడ్డాయా అని చెప్పి అన్నారు కదా, 22% కాపులు ఓట్లు ఉన్నాయి. అక్కడ 3 కాపులు నిలబడ్డారు. అప్పుడు 3 కాపులలో ఎవరికి వేయాలి ఓటు? అయినా కానీ చాలా మంది నాయకుడిని కంపల్సరీ చేసుకోవాలి, ఇతను సీఎం అవుతాడని చెప్పి 22% ఓట్లు పడిపోయి. గాజువాకలో 24% ఉంది. పవన్ కళ్యాణ్ గారికి 29% వచ్చింది. నేను బల్లగుర్తి చెప్తున్నాను, 24% నుంచి కంపల్సరీ 29%లో 24% కాపులు ఓట్లు పడ్డాయి. ఒక 4% తీసేసినా కానీ 20% పడ్డది. పిఠాపురంలో చూసుకుంటే కనుక 37% ఓటు పర్సెంటేజ్ కాపులది. ఈయనకి 64% వచ్చింది. అక్కడ వంగ గీత గారు కూడా కాపే, ఆమె కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చిన ఆవిడ అయినా కానీ 64% పడ్డది. అంటే 34% 100% పడ్డది. ఈరోజు మా కాపుల కోసం నేను రాలేదు అంటున్నారు. కానీ కాపులో ఓట్లు అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ కాపులు లేకుండా జనసేన లేదు. ఆ లెక్కనైతే కనుక టాప్ క్యాడర్లో 1-2 తప్ప అంత కాప్ క్యాడరే. అలాంటప్పుడు నా కాప్ క్యాడర్తో పని లేదు అని అనుకున్నప్పుడు ప్రక్షాళన చేయండి. కొంతమంది రెడ్లను పెట్టండి, కొంతమంది వెలవలను పెట్టండి, కొంతమంది నివేలను పెట్టండి. జనసేనలో ఉండి ఈ అంశంలో ఒక కీలకమైన క్వశ్చన్ ఏంటంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కాపు నేస్తం అడుగుతున్నారు, కాపు కార్పొరేషన్ అడుగుతున్నారు, కాపులకి ఏం చేయట్లేదు, కాపుల్ని పట్టించుకోవట్లేదు అంటున్నారు. నేను కాపులకి చేయడానికి వచ్చిన వాడిని కాదు, కాపుల కులం నాకు ఆపాదించొద్దు అని చెప్పి మాట్లాడారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు కనీసం కులభావం తెచ్చుకోండి, నన్ను గెలిపించండి, కాపులందరూ ఏకమైన నన్ను గెలిపించండి అని ఎలక్షన్స్ కింద మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అసలు కాపుల్ని వద్దు, కాపులు అవసరం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. దాంతో పాటు ఇంకో కీలకమైన వ్యాఖ్య చేశారు. ఏంటంటే, నిజంగా మీకు అంత ఉండుంటే, కాపులని కాపాడుకోవాలి, కాపులు గెలిచారు అంత ఉండుంటే గనక రంగా గారినే కాపాడుకునే వాళ్ళు కదా, అప్పుడు రంగా గారినే కాపాడుకోలేకపోయి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారా అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు ఏంటి కాపుల విషయంలో పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటంటారు మీరు? యాక్చువల్ గా రంగా గారిది చివరిలో డిస్కస్ చేస్తానండి ఈ పాయింట్ అయిపోయిన తర్వాత. ఓకే. ఈయన పదే అంటం వల్ల ఈ రోజున చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వంలో దెబ్బలు తిన్నది ఎవరన్నా ఉన్నారు అంటే కనుక కాపులు.
కాపులే దెబ్బలు తిన్నారు. ఉమ్, ఈ రోజుని జనసేనలో ఉన్నదే ఎవరైనా అవునన్నా కాదన్నా కానీ 80% కాపులే. 80%. 20% వాళ్ళకి వాళ్ళ ఇష్టం అది. అటు జనసేనలో ఉండొచ్చు, లేకపోతే టీడీపీలో ఉండొచ్చు, లేకపోతే కనుక వైఎస్ఆర్సీపీలో ఉండొచ్చు. ఆ 20% ఇష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్క హక్కు ఉంటది. కానీ 100% నేను చెప్తున్నాను. నా ఫేస్‌బుక్ పేజీలో నా సబ్‌స్క్రైబర్స్‌లో దగ్గరగా 80% కాపులే ఉన్నారు. వీళ్ళందరూ జనసేనకే సపోర్ట్ చేస్తున్నారు. జనసేనకి సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఈయన వద్దనుకున్నాడు అంటే గనక నెక్స్ట్ సమీకరణంలో మారిపోతాయి. అందులో డౌట్ ఏమీ లేదు. అరే! ఈ నాయకుడే వద్దంటున్నారు అంటే నేను ఒక పోస్ట్ పెడుతుంటే గనక మిగతా వాళ్ళందరూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకా అన్నా ఇంకో 15 సంవత్సరాలు ఊడిగం చేద్దామన్నా. ఉమ్, 15 సంవత్సరాలు ఊడిగం చేయడానికి మేము రాలేదిక్కడ. కాపుల్ని చేసుకుంటా వచ్చాం. ఒకవేళ మీరు కుదరదు అనుకున్నప్పుడు ఇంకొక ఆల్టర్‌నేట్ చూసుకుంటారు. అందులో మొహమాటం ఏమీ లేదు. ఇంకా ఉమ్, రంగా గారి విషయం చూసుకుంటే కనుక, రంగా గారు ఏ రోజు కూడా నాకు కాపుల ఓట్లొద్దు, లేకపోతే వైశ్యాల ఓట్లొద్దు, లేకపోతే గనక బలుగు బలహీన వర్గాల ఓట్లొద్దు అని చెప్పి ఏ రోజు కుల ప్రస్తావన తీసుకురాలేదు. ఆయన అక్కడ నిరాహార దీక్ష చేసినప్పుడు డిసెంబర్ నెలలో చేసాడు. డిసెంబర్ 25వ తారీఖున చేసాడు 1988. ఎందుకంటే మేము కాపుల కింద పుట్టినప్పుడు హిస్టరీలు తెలుసుకోకపోతే మహాపాపం మాకు. 1988 డిసెంబర్ 25న చేశారు. డిసెంబర్ 26న చంపేశారు ఆయన్ని. డిసెంబర్ 26న చంపేశారు. కాపులు కాపాడుకోలేదని చెప్తున్నారు. డిసెంబర్ నెల 25 ఆ టైంలో ఎంత శీతాకాలం ఒకసారి మీకు గుర్తుందా? తెల్లవారుజామున 4:55 నిమిషాలకి ఆయన చంపేశారు. 4:55 నిమిషాలకు చంపేశారు. అప్పుడు దాకా ప్రొటెక్షన్‌గా ఉన్నారు. కొన్ని వేల మంది ఆయన ప్రొటెక్షన్‌గా ఉన్నారు. కరెక్ట్‌గా ఆ టైంకి కాలకృత్యాలు తీర్చుకుంటాకి ఎవరైనా మార్నింగ్ అయ్యేటప్పటికి అంతమందికి కాలకృత్యాలు తీర్చుకుంటాకి, స్నానాలు చేయడానికే, ఇలాగ వెళ్ళిపోతాకి చాలా అందరూ బయటికెళ్ళిపోయారు ఆ టైంకి. ఎందుకంటే 4:55 అంటే తెల్లవారైపోయింది ఇక. ఎందుకంటే అటాక్ చేసేది ఇంచుమించు రాత్రి మట్టులే చేస్తారు ఈ దొంగ ఎదవలు. ఈ దొంగ ఎదవలు, దొంగ పనులు చేసి ఎదవలంతా రాత్రి మట్టులే చేస్తారు పక్కా పథకం ప్రకారం. సో, రాత్రంతా ప్రొటెక్షన్‌గా ఉన్నారు. కాపోతే చాలా బుక్స్ ఉన్నాయి. బుక్స్ కూడా చదవమనండి. హిస్టరీ ఉంది. హిస్టరీ చదవమనండి పవన్ కళ్యాణ్ గారిని చెప్తారు. తెల్లవారుజామున అందరూ బాత్రూమ్‌లకెళ్ళి, స్నానాలు చేయడానికెళ్ళి, వాళ్ళ ఫ్యామిలీలో కొంతమంది కూరగాయలు ఫ్యామిలీలో గట్టా ఇచ్చుకుంటాకెళ్ళి, అట్లా ఇచ్చుకుంటాకెళ్ళి ఆ టైంలో జనసాంద్రత తగ్గిపోయింది. తగ్గిపోవడంతోటి అక్కడ ఉన్నవాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తుంతోటి కొంతమంది దుర్మార్గులు అయ్యప్ప స్వామి మాలలు అలాంటి పాపం పనులు ఎవరు చేయరు. టీడీపీ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు రూలింగ్‌లో ఉన్నప్పుడే జరిగింది ఇది. వేరే గవర్నమెంట్ రూలింగ్‌లో లేనప్పుడు. పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నా నేను. పవన్ కళ్యాణ్ అస్సలు ఒక ఎమ్మెల్యేకి 2+1 ఆర్ 4+1 సెక్యూరిటీ ఇవ్వాలి. కానీ ఇద్దరు సెక్యూరిటీ ఇచ్చారు ఆ రోజుని. ఇద్దరు సెక్యూరిటీ గార్డ్ ఇచ్చి రెండో పాయింట్ వచ్చి ఒక ప్రజా సమస్యలో కూర్చున్నప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్ అంతా అక్కడే ఉండాలి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఒక ఒక వర్గానికి వెళ్తున్నాడు అంటే గనక, ఒక ఏరియాకి వెళ్తున్నాడు అంటే గనక లోకల్ పోలీస్ స్టేషన్ ఫుల్‌గా అలర్ట్ అవుద్ది. అక్కడ సమస్యను బట్టి బయట సెక్యూరిటీని కూడా తీసుకొస్తారు. కానీ అక్కడ ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు. నిరాహార దీక్ష చేస్తున్నాడు అంటే కనుక లోకల్ పోలీస్ స్టేషన్ ఇవ్వాలి. స్పెషల్ కేటగిరీ భద్రత ఇవ్వాలి. ఉన్న 3+1 సెక్యూరిటీని తగ్గించేసారు. ఇద్దరు కానిస్టేబుల్ తీసేసారు లోకల్. ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఒకళ్ళని రానివ్వలేదు. ఆ లెక్కన చూసుకుంటే కనుక పక్కా ప్లాన్ ఎంత ప్లాన్ అన్నారంటే గనక మరి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. మరి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఎందుకు చచ్చిపోలేదండి? రంగా గారు చచ్చిపోయారు. సెక్యూరిటీ గార్డులు ఎందుకు మరి అందరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది అప్పటికి. అందరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. చంపేశారు. ఇది కాపులు వదులుకోలేదు ఆయన్ని. తెలివిగా గుంటనక్క పనులు చేసి గుంటనక్క తెలివితేటలతో చంపేశారు ఆయన్ని. ఆయన ఓకే. తెలిసి మాట్లాడుతున్నాడా? తెలియక మాట్లాడుతున్నాడా? నాకు అర్థం కావట్లేదు. 2,00,000 మేము పుస్తకాలు చదివాడు అనుకుంటామా? తెలియదంటారా? ఆ మాత్రం 2,00,000 పుస్తకాలు చదివాడని చెప్పాడు కదా ఆయన. ఆ మాత్రం తెలియదంటారా పవన్ మరి కళ్యాణ్? మాకు అదే ఒక్కోసారి అర్థం కాదు అసల. ఈ ఉమ్, కాపులు ఎలా వదిలేసుకున్నారు అనుకుంటున్నారు? కాపులకి సంబంధం లేదు. అక్కడ ఆ రోజు పట్టా పుస్తకాల గురించి ఆ ఏరియాలో బలుగు బలహీన వర్గాలు ఉన్నారు, కమ్మోళ్ళు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, చౌదరులు ఉన్నారు, అందరూ ఉన్నారు, కాపులు ఉన్నారు. వాళ్ళందరి గురించి చేస్తున్నాడు. కాపుల గురించి చేస్తలేదు ఆయన. అసలు రంగా గారు ఏ రోజు కాపు వ్యక్తి అని ఎవరు అనుకోరు. విజయవాడ వెళ్తే కనుక రిక్షా కార్మికుల గురించి కూడా ఆయన ఉద్యమాలు చేసిన రోజులు ఉన్నాయి. ఆయన చరిత్ర తెలుసుకోవాలి. ఆయన చరిత్ర తెలుసుకుంటే మనకి ఇవన్నీ తెలుస్తాయి మాట. ఉమ్, రైట్. ఇలాంటోళ్ళు వాళ్ళు చులకన చేసేయడం వల్ల మా కాపు జాతి అనేది బాగా లోపైపోతుంది. మాకు కాపు ఓట్లు వద్దు. అలాగే రంగా గారిని వదులుకున్నారు. రంగా గారిని ఎవరు వదులుకున్నారండి? గుంట నక్కల్లాగా అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పంపించేసి చంపించేసారు. చిన్న పిల్లోడికి నోట్లో ఏలెట్టినా గాని మా కాపుల కుర్రోడికి తెలుస్తది రంగా గారిని ఎలా చంపేశారని. కానీ మరి మా కాపుల్లో పుట్టినంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎలా తెలుస్తదో ఈ విషయం మాత్రం క్షమించరన్నమాట అసల. అస్సలు ఇది ఆ మిస్టేక్ ఎట్లా వచ్చిందంటే కాపులే వదిలేసుకున్నారని చెప్పి అన్నారు. ఉమ్, ఉమ్, ఆ ఉమ్, టైంలో మా నాన్నగారు కూడా అక్కడికి వెళ్ళిన వ్యక్తుల్లో ఒకతను. మాకు బాగా ఓకే. తెలుసు హిస్టరీలు. ఉమ్, 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 అక్కడ రైట్. బాగా తెలుసు. ఇప్పటికి కూడా మా తాతలు, మా నాన్నలు వీళ్ళందరూ హిస్టరీలు కింద చెప్తారు రంగా గారి గురించి. ఉమ్, 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 మరి రైట్. తెలుసుకోవాలాయన. లేకపోతే రైట్ గనుక అండి. ఆయన పక్కన జనాలుంటారు కదా! ఈ జనాలను బట్టి ఆయన తెలుసుకుంటున్నాడో ఏంటో అర్థం కావట్లేదు మరి.
తెలిసి తెలియని నాలెడ్జ్ ఏమైనా ఇస్తున్నారంటే అర్థం కావట్లేదు. బహుశా గాంధీ గారి బహుశా గురించి బహుశా అంటే కులం గురించి మాట్లాడద్దు కానీ బహుశా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చుట్టూ కాపులు ఎవరు లేనంటున్నారు, అందరూ వేరే వేరే వాళ్ళు ఉన్నట్టున్నారు కదా. లేదండి, 80% కాపులే ఉన్నారు. ఉన్నారా? ఓకే, రైట్. అయితే సార్ 80% ఇక్కడ నాగేంద్ర ఇక్కడ మనోహర్ తప్ప ఒక్క పేరు చెప్పండి. అంటే ఆయనే కీలకం కదా పార్టీలో, పవన్ కళ్యాణ్ తర్వాత నాగేంద్ర మనోహర్ మనోహర్ గారు. తప్ప ఒక్క అదర్ కాస్ట్ పేరు చెప్పండి నాకు. ఈ మధ్య ఓకే. బాలినేని గారు ఎవరు జాయిన్ అయ్యారు, ఆయన ఎమ్మెల్యే కాదు, ఇంకోటి కాదు. ఆయన తప్ప కాపులు తప్ప ఒక్క పేరు చెప్పండి. మొత్తం కాపులే ఉన్నారు. ఆయన అవునన్నా ఓకే. కాదన్నా కానీ కాపు ఓట్లు పవన్ కళ్యాణ్కే పడుతున్నాయండి. ఓకే. కానీ అయితే ఇక్కడ ఇప్పుడు సమీకరణం మారొచ్చు. ఇక్కడ ఒక చిన్న విషయం అండి. అయితే ఇందాక మన పవన్ కళ్యాణ్ గారు అంటూ ఎలక్షన్స్ కి ముందేమో కులభావం తెచ్చుకొని నాకు ఓట్లేయండి అన్నారు. ఎలక్షన్స్ తర్వాత ఏమో అసలు నాకు నా మీద కాపు ముద్ర వేయకండి అంటున్నారు. అంటే చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే 2014 నుంచి ఇప్పటివరకు నిలబడ్డ ప్రతి ఒక్కరిని పవన్ కళ్యాణ్ మోసం చేశారు, వాడుకొని వదిలేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అదే విధంగా కాపుల్ని కూడా అవసరం తీరాక వాడుకొని వదిలేశారు అనుకోవచ్చా మనం? నేను దీనికి ఒక ఈక్వెషన్ చెప్తానండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు దీనికి కోయిన్సైడ్‌గా ఇంకో మాట అన్నారన్నమాట. ఎలక్షన్స్‌కి ముందు కొంతమంది సనాతన ధర్మం గురించి మాట్లాడతారు. ఎలక్షన్స్ టైమ్‌లో సనాతన ధర్మం గురించి మాట్లాడరు అని చెప్పి అన్నారు. గుర్తుందా మీకు? మీరు ఆ ఇంటర్వ్యూ చూస్తే కనుక, నేను మొత్తం ఇంటర్వ్యూ చూడలేదు కానీ అక్కడక్కడ బిట్లు చూశాను. అదే. మరి ఎలక్షన్స్‌కి ముందు కాపులు అన్నావు, మరి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కాపు ఓట్లు అక్కర్లేదు అని అంటే కనుక సేమ్ అతనికి ఉదయనిధి స్టాలిన్‌కి మన పవన్ కళ్యాణ్ గారికి పెద్ద డిఫరెన్స్ లేదనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఓకే. ఎందుకంటే కనుక ఇది క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. అక్కడ సనాతన ధర్మం అని చెప్పేసి మీరు నిలబడ్డారు. ఎలక్షన్స్‌కి ముందు మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఎలక్షన్స్ తర్వాత సనాతన ధర్మం తీసుకొచ్చేది. మేమందరూ హ్యాపీ ఒక హిందువుగా. కాపుల కంటే ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే గనుక నీ కాపునా లేకపోతే ఇంకొకడినా కాదు. ఫస్ట్ చూసుకుంటే గనుక భారతీయుడిని, భారతీయుని తర్వాత హిందువుని, హిందువుని తర్వాత కాపుని, ఆ తర్వాత నా ఊరు. దీని ప్రకారం చూసుకుంటే కనుక సనాతన ధర్మం గురించి మీరు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు కదా. బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నప్పుడు నేను క్లియర్‌గా ఒక విషయం అడుగుతున్నాను. మా ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడి ఓకే. రాత్రికి రాత్రి కొంతమంది అన్య మతస్థుతుల చేత పడగొట్టిచ్చేసాడు గుడిని. ఒక అతను గుడి చేస్తే గనక రాత్రికి రాత్రి దాన్ని ఎక్కడ పాడేశారంటే గనక కాపులను డైవర్ట్ అవుతుంది. కానీ ఇది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ మాట. చెప్పండి. ఎక్కడ పాడేశారంటే గనక మనుషులు మన పల్లెటూరులో మనుషులు బాత్రూమ్‌కి వెళ్తారు. ఊరు చివర బాత్రూమ్ లేనోళ్ళు. బహిర్భూమి అంటారన్నమాట దాన్ని. మల విసర్జన భూమి. ఆ మల విసర్జన భూమిలో వెంకటేశ్వర స్వామిని మీకు ఫోటోలు పంపిస్తాను. ఇంటర్వ్యూలో తర్వాత యాడ్ చేయండి ఎడిటింగ్‌లో. ఆ వెంకటేశ్వర స్వామిని పాడేశారు. ఆ ఫోటోలు పంపిస్తాను. వెంకటేశ్వర స్వామిని అందులో పాడేశారు. పాడేస్తే మేమందరం గొల్లు నేడ్చాం. అక్కడ ఎస్ఐ వచ్చి, కూటమి ప్రభుత్వంలో జరిగింది. కూటమి ప్రభుత్వం 3 నెలలు ఉంది. ఎస్ఐ గారు వచ్చి మా మీద రౌడీ స్టేటర్ ఓపెన్ చేస్తాను. ఏంటి గుడి కడతాన్న వాళ్ళ మీద రౌడీ స్టేటర్ ఓపెన్ చేస్తాను. దీన్ని ఇష్యూ చేస్తే కనుక రౌడీ స్టేటర్ ఇస్తే ఓపెన్ చేస్తాను అన్నారు. సరే కదా అని చెప్పేసి, ఎందుకు వచ్చింది కర్మరా బాబు, బతుకు మనకేదో చిన్న చిన్న వ్యవసాయం చేసుకునే వాళ్ళు మనకి ఎందుకు వచ్చిందిరా అని చెప్పేసి మేము వదిలేస్తే మరి ఆ రోజున తిరుపతి లడ్డులో విషయం జరిగిందని చెప్పేసి ఆయన అన్నారు కదా. మరి ఈ రోజున మా ఊరు వెంకటేశ్వర స్వామిని వెళ్తే, నేను పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి నాతో సహా మా ఊరు గ్రామ జనాభా ఒక 20 సార్లు వెళ్ళాం. ప్రజావాణి క్షేత్రంలోకి 20 సార్లు వెళ్ళాం. అక్కడ పడగొట్టేసింది ఎవడంటే కనుక టీడీపీ కార్యకర్త పాడేసాడు. దేవుడు ఉన్నాడా అంటే కనుక దేవుడు ఉన్నాడు. మా మీద ఎవరైతే రౌడీ స్టేటర్ ఓపెన్ చేస్తున్నాడో ఆ ఎస్ఐ 6 నెలలు తిరగకుండా తనే గన్న పెట్టుకుని షూట్ చేసి చనిపోయాడు. కానీ పెద్ద దుర్మార్గులు రావణాసురుడు ఉంటాడు కదా, చివరిలో చనిపోతాడు అన్నమాట. మరి ఆయనకి ఇప్పుడు కానీ మరి సనాతన ధర్మం గురించి, అట్లాగే వెంకటేశ్వర స్వామి గురించి మా చంద్రబాబు నాయుడు గారు ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి పదే చెప్తున్నారు కదా. మరి చెప్తున్నప్పుడు ఆ వెంకటేశ్వర స్వామిని 2024లో పాడేస్తే ఈ రోజు ఆ ఊర్లో మీ గుడి కట్టలేకపోతున్నాం. ఏమనంటే కనుక ఆ వ్యక్తి ఎస్టీ ఎస్సీ కేసులు కట్టిస్తాడు. మా తమ్ముడి మీద ఎస్టీ ఎస్సీ కేసు కట్టించాడు, లేకపోతే తప్పుడు ఎస్టీ ఎస్సీ కేసులు కట్టిస్తాడు. ఇంకో అతను 10 సంవత్సరాలు జైలుకి వెళ్ళి వచ్చాడు ఎస్టీ ఎస్సీ కేసుల్లో. ఈ బాధ ఈ రాక్షస పాలన లేకపోతే మంచి పాలన? మేము వైఎస్ఆర్సీపీ పాలనలో ఉన్నప్పుడు నేను జన సైనికుడిని అయినా కానీ కారుమూరి గారికి ఫోన్ చేస్తే, మా తమ్ముడు కారుమూరి గారికి ఫోన్ చేస్తే, సార్ ఇలాంటి ఇష్యూ ఉంది సార్, ఇలా ఉంది సార్, అవతలోడు వైఎస్ఆర్సీపీ సార్ అంటే ఎస్ఐ ఫోన్ చేసేవాడు. కారుమూరి గారు మీకు చెప్తున్నాను, అసలు మీరు చెప్తే నంబర్ మాట మాకు ఏ రకంగా సపోర్ట్ చేసేవాడు అంటే కారుమూరి గారు ఎస్ఐ ఫోన్ చేసేవాడు. సార్ అవతల ఉన్నవాడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త సార్ అంటే, న్యాయం ఎటువైపు ఉందంటే కనుక వీళ్ళ వైపు ఉంది సార్ అంటే, ఆడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తను తీసుకెళ్లి బొక్కలు అన్నారు కారుమూరి గారు. అప్పుడు అయ్యప్ప గారు కలిసి వెళ్తే, సార్ నేను జనసేనలో ఉన్నాను సార్,
మీరేమో నాకు ఇలా కష్టం వచ్చిన సపోర్ట్ చేశారంటే పార్టీలు వేరే చెప్ప, ప్రజాస్వామ్యం వేరే చెప్ప అని చెప్పి కారుమూరి గారు మా తమ్ముడితో చెప్పారు. ఈ రోజు రైట్ కూడా రైట్ మేము ఆ డైలాగ్ మర్చిపోయాం. రైట్. అది కూటమి ప్రభుత్వంలో మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నాము. మేము కూటమి ప్రభుత్వంలో ఉంటే కనుక అస్సలు మా ఊర్లో జరిగిన అన్యాయాలు కొన్ని అన్ని ఇన్ని కాదు, బోల్డ్ అన్యాయాలు జరిగినాయి. అక్కడ రైట్ రైట్. టీడీపీ కార్యకర్తలు చేశారు. ఇంటికి పట్టుకుని కొట్టేశారు. వెంకటేశ్వర స్వామి గుడిని తీసేశారు. కానీ మేము మాకు సంబంధించి మేము గెలిపించుకున్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఒకే ఒక మాట అంటారు, అయ్యప్ప నువ్వు భయపడకో మేము చూసుకుంటాం. మా తమ్ముడిని అంటారు, నీ వెనకాలనే ఉన్నాం. కానీ తెల్లారుజాము లేకుంతో వాళ్ళతోనే ఫోటోలు దిగుతారు. ఈ వెంకటేశ్వర స్వామిని ఎవరైతే నాశనం చేసేసారో వాళ్ళతోనే ఫోటోలు దిగుతారు. ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళతోనే ఫోటోలు దిగుతారు. మరి సనాతన ధర్మానికి ఎక్కడ నిర్వచనం ఉంది? ఎక్కడ అవినీతికి నిర్వచనం ఉంది? కూటమి ప్రభుత్వంలో జన సైనికులు మేము, జనసేన దాడి చేసేది టీడీపీ కార్యకర్తలు. మాకెక్కడ రక్షణ ఉంది? అక్కడ ఏ రకంగా ఉందండి రక్షణ? రక్షణ లేదు కదా. మేము వైఎస్ఆర్సీపీలో మొన్న కూడా చెప్పాను, వైఎస్ఆర్సీపీలో జనసేన కార్యకర్త మీద చెయ్యాలంటే కనుక జనం భయపడేవారు. ఈ రోజు మమ్మల్ని ఏదో తమిళ సినిమాలో వడివేలులాగా లేకపోతే తెలుగు సినిమాలో బ్రహ్మానందంలాగా చూస్తున్నారు మమ్మల్ని. కొట్టిది ఎవరో తెలుగుదేశం కార్యకర్తలే. నిన్న ఒక డైలాగ్ వేసారు, నన్ను కొంచెం స్టాప్ చేయకండి, ఇది కొంచెం ఎమోషన్ గా ఉండేది మాట. నిన్న ఒక డైలాగ్ వేసారు పవన్ కళ్యాణ్ గారు, త్రికరణ శుద్ధితో మేము సపోర్ట్ చేసామన్నారు. త్రికరణ శుద్ధితో సపోర్ట్ చేసి తేడా వస్తే ఊరుకో అన్నారు. ఈ విషయం ఇక్కడ చెప్పకూడదు. రిపోర్ట్లు పట్టుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాము, అలాగే పంతం తాతాజీ గారికి ఇచ్చాము. సార్ ఇంతమంది జన సైనికులు ఉన్నారు సార్, ఇంతమంది దౌర్జన్యం జరిగిందని ఈ రిపోర్ట్లు తీసుకెళ్ళి ఆయన మాటల్లో చెప్తాం కాదు, వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఇంతమంది కార్యకర్తలు మీ జనసేన మీ తెలుగుదేశం పార్టీ నుంచి మా మీద దాడి చేసేది ఏంటి, దీనికి పరిష్కారం? మా జన సైనికుల్లో ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు, రోజు రోజుకి మా మీద నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు. దీనివల్ల కూటమి ప్రభుత్వానికి నష్టం తప్ప ఏ రకంగానూ నష్టం లేదని చెప్పి మీరు చెప్పాలి. ఏ రకంగానే చెప్తున్నారా? డైలాగ్ చెప్తాం కదండి. ఒక స్టేజ్ మీదకి వస్తారు పవన్ కళ్యాణ్ గారు, ఒకప్పుడు క్వశ్చన్ చేయమన్న అతను నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఈ రోజున ఆయన ఉపకారం చేయకపోవడం వల్ల నాకు చాలా ఉపకారమే జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజున ప్రజల దొరుకుతున్న గొంతుకు నేను వినిపిస్తున్నాను. ఎవడెవడికి అన్యాయం జరిగిందో, ఎంతమంది పోలీస్ స్టేషన్లకో ఎంతమంది అన్యాయం జరిగిందో నేను చెప్తున్నాను. ఇంకొక విషయం చెప్తున్నాను ఏనండి, అన్యాయం జరుగుతున్నప్పుడు పట్టుకుని వెళ్ళాం సార్, వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇలా జరిగింది సార్ అంటే మీరు ఆఫీస్కి రావద్దు అన్నారు. మా తమ్ముడిని కోతలతో కోసేస్తే ఆఫీస్కి వెళ్తే కనుక ఆఫీస్కి రావద్దు అన్నారు. మీరు చూసుకోవాలన్నారు. మీరు లీగల్గా వెళ్ళాలి. లీగల్గా ఎలా వెళ్తామో లీగల్గా మీరే చెయ్యాలి. గవర్నమెంట్ గవర్నమెంట్ మీరే చెయ్యాలి. లీగల్గా అంటే కనుక అపోజిషన్ పార్టీలో ఉంటే కనుక కోర్టులో కేసు వేస్తాము, ఇది వేస్తాము. పోలీస్ స్టేషన్కి వెళ్తే కనుక ఎస్ఐ బూతులు తిడతాడు. మా తమ్ముడు ఒక అడ్వకేట్, మేము ఒక సీనియర్ ఎంప్లాయీ, నేను ఒక ఇండియన్ ఎకానమీకి పర్ ఇయర్ తక్కువ చూసుకుంటే కనుక 4 to 5 lakhs ట్యాక్స్ పే చేస్తున్నాను నేను. అటువంటి వ్యక్తిని ఎస్ఐ గడు ఏమంటాడంటే కనుక బయట పోరా, ఇక్కడ రాకు అంటాడు. ఇంత దుర్మార్గంగా ఉంటే మేము ఏం చేస్తాము? చాలా బాధ అనిపిస్తుంది కదా. జనసేనలో ఉండి టీడీపీ కార్యకర్తలు మా మీద అటాక్ చేస్తే, మా మంత్రి గారి దగ్గరికి వెళ్తే వాళ్ళతో ఫోటోలు దిగుతారు. పొద్దున్న ఎత్తుతో వాళ్ళతోనే ఉంటారు, వాళ్ళతోనే చేస్తారు. కానీ జనసేనలో బూరుగుపల్లి శేషారావు గారు అని చెప్పేసి టీడీపీలో ఉండేవారైనా, టీడీపీ ఆయనకి టికెట్ రాలేదని చెప్పి మా మీద ఎవరైతే దాడులు చేశారో, ఈ రోజుని ఈ ఎమ్మెల్యే ఎవరైతే ఫోటోలు దిగుతున్నారో వాళ్ళతోటి జనసేనలో వాళ్ళతోటి ఈ టైర్లు కాల్ చేశారు. ఏంటి ఎవరు మా మినిస్టర్ అండి, నిడదవోలు మినిస్టర్ దుర్గేష్ గారు సీట్ వచ్చిందని చెప్పేసి రోడ్ల మీద టైర్లు కాల్ చేశారండి. మేము అందరం వెళ్ళి ప్రొటెక్షన్ చేసాము, దుర్గేష్ గారు సపోర్ట్గా ఉండి ఈ రోజు మేము ఎవరో గుర్తులేము. టైర్లు కాల్ చేసిన వాళ్ళతో రోజుగా ఫోటో తీసుకుంటే మా కండవ గ్రూపుల్లో పెడతారు, ఇదిగో మీ కందులు దుర్గేష్ గారితో ఫోటో దిగామని చెప్పి వాళ్ళతో ఫోటోలు తీసుకుంటారు. ఆయన అపాయింట్మెంట్ కూడా మాకు దొరకదు. ఎక్కడండి? టీడీపీతో మీరు మాట్లాడాలండి, టీడీపీతో మీరు వెళ్ళి మాట్లాడాలి. జన సైనికుల దగ్గర 23 ఆధారాలు ఉన్నాయండి, నా దగ్గర వీడియో ఫుటేజ్లు కూడా ఉన్నాయండి. పెరవల ఎస్ఐ ఎం వెంకటేశ్వరరావు, అట్లాగే సిఐ తిలక్ అండి, నిడదవోలు సిఐ తిలక్ అండి, 23 మందిని గంజా కేసులు పెట్టేస్తారండి వీళ్ళు. మరి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు రక్షణ కల్పించవలసిన పోలీసులు కూటమి ప్రభుత్వంలో వీళ్ళకి గంజా కేసులు పెట్టేసి, లేకపోతే కనుక తప్పుడు కేసులు పెట్టేసి, ఒక ఆవిడ కేజీ బంగారం పట్టిపోయారండి, ఒకరికి కంట్లో పచ్చిమిరకలు పెట్టేశారండి. నా దగ్గర వీడియో ఫుటేజ్లు ఉన్నాయండి. నేను 5 వీడియోలు రిలీజ్ చేశానండి నా ఛానల్లో 5 వీడియోలు రిలీజ్ చేస్తానండి. 6వ వీడియో రిలీజ్ చేసేటప్పటికి పేరు వద్దండి, ఒక మినిస్టర్ గారు ఫోన్ చేసి, ఆయన తోడేళ్ళు గారు ఫోన్ చేసి, అయ్యప్ప నువ్వు ఆయన గురించి రిలీజ్ చేయకన్నారు, మేము నీకు న్యాయం చేస్తాం, బాధ్యతలను తీసుకురా అని చెప్పంటే మానేసాం. నేను డిఎస్పీ గారికి మెయిల్ పెట్టానండి, ఏసీబీ గారికి మెయిల్ పెట్టాను, ఏసీబీకి, యాంటీ కరప్షన్ బ్యూరోకి, మొత్తం 22 ఛానల్స్కి మెయిల్స్ పెట్టానండి.
మొత్తం ఓకే. పెట్టందంటూ లేదండి. ఉమెన్ రైట్స్ కి, హ్యూమన్ రైట్స్ కి అందరికీ పెట్టానండి. అయితే నాకు సుమన్ టీవీ నుంచి కాల్ వచ్చింది. అలాగే ఆహ్, ప్రైమ్ న్యూస్ నుంచి, 99 న్యూస్ నుంచి, అట్లాగే ఉమెన్ రైట్స్ నుంచి, హ్యూమన్ రైట్స్ నుంచి కాల్స్ వచ్చినాయండి. మేము ఓకే. రెడీగా వెళ్దాం అనేటప్పటికి మినిస్టర్ గారు ఫోన్ చేసి చేయొద్దన్నారు. అంటే మీరు పోలీసులకి సపోర్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం ఉందో నాకు అర్థం కావట్లేదు. ఒక జన సైనికుడు అవినీతి మీద పోరాటం చేస్తున్నప్పుడు గవర్నమెంట్ సూపర్ రా మన నంబర్ 1 క్యాండిడేట్ వచ్చాడురా మనకి, ఇలాంటోడురా మనకు కావాలని చెప్పేసి మీరు ఎంకరేజ్ చేస్తారా, లేకపోతే మమ్మల్ని కంట్రోల్ చేసేస్తారా? అవినీతి మీద పోరాటం చేస్తున్నాం. అవినీతి మీద పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎందుకు 22 ఆ వీడియో ఫుటేజ్లు ఉన్నాయండి. ఒక కుర్రోడికి చేతులు ఎక్కొట్టేసారండి. ఈ రోజు కూడా చేతులు రాలేదండి. మొత్తం పచ్చిమిరకాయలు పిసికేసారండి, కంట్లో పెట్టేశారు. పిసికేస్తే ఈ రోజు కూడా చేతులు రాలేదండి బంగారం కుర్రోడు. ఓకే. అస్సలు కూటమి ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందండి. జనాల మందికి కోరుకున్నాం. అటు వచ్చి టీడీపీ వాళ్ళు వచ్చేమో జనసేన మీద అటాక్ చేసేస్తారు. జనసేన వాళ్ళేమో టీడీపీ మీద అటాక్ చేసేస్తారు. ఇటేమో ఎవడో ఒకడు ఎమ్మెల్యే వచ్చి రికమెండేషన్ చేస్తాడు. బాధితుడు వచ్చేసి నరకం చూస్తున్నాడండి. ఓకే. ఇది త్రికరణ శుద్ధి అండి. త్రికరణ ఇప్పుడు శుద్ధి మీరు ఇదా? ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఈ ఐటమ్స్ అన్ని కూడా జరిగిన ఇవన్నీ పవన్ కళ్యాణ్కి తెలియదా, తెలిసి సైలెంట్ గా ఉంటున్నారా? నేను చేసిన ప్రతి వీడియో పవన్ కళ్యాణ్కి జనసేన ఆఫీస్ కి ట్యాగ్ చేస్తాను నా ఛానల్లో. ఒక వీడియో వచ్చి 1 లక్ష మంది చూస్తారండి. అందులో 20,000 మంది జన సైనికులు ఉండరా, జనసేన పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి ఉండరా? ఒక 1 లక్ష వీడియోస్ అండ్ 1 లక్ష వ్యూస్ అంటే కనుక చూడరండి. అవినీతి మీద పోరాటం చేస్తానండి నేను, నా తమ్ముడును. ఒక పోలీస్ అతను ఫోన్ చేసండి, మీ ఇద్దరిని ఎవరో ఒకళ్ళు ఏదో కేసులు బుక్ చేసి ఎన్కౌంటర్ చేసేస్తారంటున్నారు. మీరు మరీ ఓవర్ చేస్తున్నారు. దేనికండి? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం పనిచేయలేనప్పుడు మాలంటోళ్ళు పనిచేస్తారండి. మాలంటోళ్ళు పనిచేస్తారు, మాలంటోళ్ళు కష్టపడతారు. క్వశ్చన్ చేయమని అన్నతో పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేస్తున్నాను, 100% క్వశ్చన్ చేస్తాను. ప్రజాస్వామ్యంలో ఎక్కడ చేసినా కానీ నాకు సపోర్ట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు, కానీ సపోర్ట్ చేయట్లేదు. మరి పవన్ కళ్యాణ్ గారికి తెలుసో లేదు కానీ పవన్ కళ్యాణ్లో ప్రతి ఆఫీస్ మెంబర్కి తెలుసు, ప్రతి జన సైనికుడికి తెలుసు మాకు జరిగిన అన్యాయం అవ్వచ్చు, లేకపోతే జన సైనికులకు జరిగిన అన్యాయం అవ్వచ్చు. 22 జన సైనికులు తెలుగుదేశం పార్టీ నుంచి అటాక్ చేస్తే 22 వీడియోలు పెట్టానండి నేను. ఎక్కడ జరుగుతున్నారు? త్రికరణ శుద్ధితో సపోర్ట్ చేస్తాం కాదండి, త్రికరణ శుద్ధితో జన సైనికులు కాపాడుకోవాలి. స్టేజ్ మీదకి వచ్చేసి మేము ఇది చేసేస్తానని చెప్పేసి మళ్ళీ సైలెంట్గా అయిపోకూడదు. ఆంధ్రలో జనసేన పార్టీ డెవలప్ అవ్వలేదు. అక్కడ పైగా పక్క రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు వీళ్ళు. ఏ రకంగా ఎస్టాబ్లిష్ చేస్తారు? ఒక గ్రామ స్థాయి సభలు లేవు, ఒక గ్రామంలో నాయకుడు లేడు. మా గ్రామంలో నేను గ్రామంలో ఉంటున్నాను కాబట్టి చెప్తున్నాను. ఒక గ్రామ జన సైనికుడు వస్తాడు, ఒక జన సైనికుడు వచ్చి ఇంకొక 10 మంది జన సైనికులను కలుపుతారు, ఒక బుల్లెట్ తీసుకుంటారు, ఓ 10 మంది రోడ్ల మీద నడుచుకుంటూ జనసేన జెండాలు వేసి వెళ్ళిపోతారు. కానీ జనసేన కార్యకర్తలు చేయవలసిన పని ఏంటండి? ఈ రోజు జనసేన దానికులు ఈ విషయం చెప్తే దాడి చేస్తారు, నా మీద ఎదురు దాడి చేస్తారు. ఏం చెయ్యాలి? ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజలకు ఏ కష్టం ఉందని చెప్పి జనసేన గొప్పతనం వివరించాలి. అలా లేదండి మనకి. జనసేన పవన్ కళ్యాణ్ సాంగ్ ఒకటి పెట్టుకోవడం, బుల్లెట్ ఒకటి వేసుకోవడం, బుల్లెట్ ఒక జనసేన జెండా పెట్టుకోవడం, రోడ్ల మీద పెద్ద హార్లు కొట్టుకుని రై మనం వెళ్ళిపోతాం. చూసి వాళ్ళందరూ సిరాకు పడుతున్నారండి. ట్రాఫిక్ జామ్లు ఏంటి, కర్మలు ఏంటని. అది కాదండి. ప్రజా సమస్య తెలుసుకోవాలంటే కనుక అధికారంలో ఉన్నావు కాబట్టి గ్రామంలో ప్రతి జన సైనికుడు ఎవరికి కష్టం ఉందో తెలుసుకోవాలి, రిపోర్ట్లు ప్రిపేర్ చేయాలి, అధిష్టానికి పంపించాలి. మీరు లీగల్గా చూసుకోవాలంటారు. లీగల్ అంటేనే మీరు కదా, లీగల్ అంటే మీరు కదా, ఇంకెవరండి? అది చూసుకోవాలండి. కానీ అది లేదండి. అందుకని జనసేన డెవలప్ అవ్వకపోతే కారణం కూడా కొంతమంది జన సైనికులు కూడా కారణం అండి. కింద జన సైనికులు ఉంటారు చూసారా, పాపం కష్టపడి పనిచేసే వాళ్ళు, వాళ్ళని ఏమో అనుకోలేమండి. ఈ మధ్యలో లేరు ఉంటారు చూసారా, వాళ్ళ ఊరు వచ్చేటప్పుడు పాపం ఈ జన సైనికులకి ఏమీ తెలియదు మాట. మళ్ళీ వచ్చేస్తారు. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, మిగతా వాళ్ళందరినీ కలుసుకోవాలి, మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలండి. అది మానేహరి. రేపు పొద్దున్న ఇదే వీడియో గురించి నా మీద ఇంటి మీద దాడి జరిగిన జరగొచ్చండి, నువ్వు మమ్మల్ని అంటావా జన సైనికులని. కానీ కళ్ళు తెరవరండి, కళ్ళు తెలుసుకోవాలండి. జనసేన డెవలప్ అవ్వాలంటే కనుక గ్రామ స్థాయిలో డెవలప్ చేసుకోవాలండి. అది లేదండి. పక్క రాష్ట్రంలో కేరళలోను, కర్ణాటకలోను మనకు అవసరం అండి. కేరళలోను, లేకపోతే కర్ణాటకలోను, లేకపోతే ఇంకో రాష్ట్రంలోను. ఇక్కడ చూస్తానేమో ఓటింగ్ పర్సంటేజ్ లేదా, ఇంకా డెవలప్ కాలేదా, బూత్ సభలు ఇంప్రూవ్ అవ్వలేదా. నిన్న కాక మొన్న వచ్చిన వైఎస్ఆర్సీపీలో వచ్చేసి దగ్గరగా 60 లక్షల మంది ఉన్నారా, టీడీపీలో వచ్చి 94 మంది ఉన్నారా. తీరజొత్తి జనసేనలో సభ్యత్వం చూసుకుంటే కనుక అంత కష్టపడి చేసినా 2026లో 14 లక్షల మంది దాటలేదా. అధికారంలో ఉండి కూడా 14 లక్షలు దాటలేదంటే కనుక ఈసారి జనసేన సభ్యత్వం ఎంత తక్కువ రికార్డ్ అయిందని చెప్పి అనలైజ్ చేస్తున్నారా మీరు? చేయరండి. మనోడు 14 లక్షలు వచ్చేసారు, కానీ పక్క పార్టీతో మనం కంపేర్ చేసుకోక్కర్లేదు. ఇది ఇంప్రూవ్మెంట్ అవసరం లేదండి మనకి. ఇది పార్టీ డెవలప్మెంట్ అనుకుంటున్నారండి. పక్క రాష్ట్రంలో ఒక 10 మంది జాయిన్ అయితే కనుక జాయిన్ అయిపోవాలనుకుంటున్నారు. ఉన్న జనసేన కార్యకర్తలు కాపాడుకోలేకపోతున్నారు.
జనసేన కార్యకర్తలు నా దాంట్లో ప్రతి రోజు కామెంట్ పెడుతున్నారు. అన్న బుద్ధి తక్కువ వచ్చామన్నాం పార్టీకి అని చెప్పి. ఆ పరిస్థితి ఏ రకంగా తీసుకొచ్చామని చెప్పి ఆలోచించాలండి.